మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ 123 లోక్సభ నియోజకవర్గాలు అన్నిట్లలో గత నెల మార్చి 1 నుంచి ఈ ఏప్రిల్ 13 వరకు ఈ 123 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, లోక్సభ నియోజకవర్గాలు భారతదేశంలోని ఆయా రాష్ట్రాలలోని తనిఖీలు చేశారు. ఎంత డబ్బు ఈ పార్టీల వారు ఏమైనా డబ్బులు ఓట్ల కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నా, ఏమైనా డబ్బులు ఏమైనా అక్కడక్కడ తనిఖీలు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని తనిఖీలు చేస్తే ఈ 123 నియోజకవర్గాల్లోని లోక్సభ నియోజకవర్గాలలోని కేంద్ర స్థాయిలో వీళ్ళు తనిఖీలు చేశారనమాట. కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు తనిఖీలు చేస్తే మార్చి 1 తారీఖు నుంచి ఏప్రిల్ 13 తారీఖు వరకు మొన్నటిదాకా మార్చి 1 తారీఖు నుంచి ఏప్రిల్ 13 తారీఖు వరకు తనిఖీలు చేస్తే ఈ 2 నెలల కాలంలోనే 4,658 కోట్లు 4,658 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. బయటపడ్డాయి వీళ్ళంతా ఓట్లు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటూ ఉంటారు. మనం టీవీలలో చూస్తూ ఉంటాం కదా, ఇంత డబ్బు కారులో ఇట్లా బయటపడింది, ఈ పార్టీ వాళ్ళకి సంబంధించింది అది అని. ఇట్లా ఎన్నికల సంఘం అక్కడక్కడ తనిఖీలు చేస్తే బయటపడినటువంటి డబ్బు 4,658 కోట్లు. ఈ లెక్కల ప్రకారం చూస్తే రోజుకు 100 కోట్ల రూపాయలు. ఎవరికి మరి డబ్బులంతా ఇవంతా చేస్తూ ఉన్నాయి, ఇట్లా పడ్డాయి, ఇవంతా ఓట్ల కోసం ఓట్లు కావాలిగా. ప్రతి పార్టీ డబ్బులు ఇస్తే కానీ ఈ క్యాష్ రూపం డబ్బులు ఇస్తే కానీ ఓట్లు లేని పరిస్థితి. డబ్బులు ఇచ్చే ప్రతి పార్టీ, ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా డబ్బులతోనే ఓట్లు అడుగుతున్నాయి. ప్రెసెంట్ అదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యం కాదు. ఇలా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇంత డబ్బు బయటపడిందని ఇస్తే ఇంత డబ్బు బయటపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మొన్న చెప్పింది. ఫస్ట్ స్థానంలో గుజరాత్ ఉంటే 12వ స్థానంలోనేమో ఆంధ్రప్రదేశ్, 13వ స్థానంలోనేమో మన తెలంగాణ. ఇంకా ర్యాంక్ వైజ్గా స్టేట్లో ఇస్తే ఫస్ట్ స్థానంలో గుజరాత్. ఇట్లా అసలు ఇది కూడా చెప్పింది ఎన్నికల సంఘం కూడా, ఇంత డబ్బు అక్కడక్కడ ఆయా పార్టీల వాళ్ళు బయటపడింది డబ్బు, ఇంత డబ్బు అక్కడక్కడ అని మొత్తం 4,658 కోట్లు 4,658 కోట్లు మొన్ననే ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ నివేదికను. అసలు ఏంటి ఇవన్నీ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కదా, ఇట్లా ఆయా రాష్ట్రాలలో బయటపడ్డాయి కదా, ఇంత డబ్బు ఈ ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నామని ఎన్నికల సంఘం ఇంత డబ్బు ఖర్చు పెడుతుంది. అసలు ఎవరిది డబ్బు? ఎందుకు ఇప్పటివరకు అధికారంలో ఉంటారు కదా, అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేయాల్సినటువంటి సేవకు, దేశానికి మంచి పనులు చేయడానికి డబ్బు ఉంది కదా, ఆ డబ్బును ఆ పనులు చేయకుండా దోచుకుంటారు. దేశాన్ని ఇదంతా కూడా వాళ్ళు దోచుకునే డబ్బు, మన డబ్బే ఇదంతా కూడా. ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చేయడానికి వచ్చేటటువంటి డబ్బును మధ్యల కట్టింగ్లు అవి దోచుకుంటారు కదా, దేశాన్ని దోచుకున్న డబ్బు ఇదంతా. డబ్బు అంతా మనది. మంచి పనులు చేయడానికి డబ్బును ఉపయోగించకుండా మధ్యలో దోచుకోవడం వల్ల ఇదంతా డబ్బు ఇట్లా ఎన్నికల టైంలో ఖర్చు పెడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి డబ్బులో 20%, 30% మాత్రమే ఆ పని ఈ పని అది అని చెప్పి ఖర్చు పెట్టడం, మిగతా సగం తినడం, మిగతా సగం ఇట్లా ఓట్ల టైం ఎలక్షన్ టైంలో ఖర్చు పెడతారు. అంతే తప్పితే ఇవాళ ఏం లేదు. ఇట్లా 3 తారీఖు గత 13 తారీఖున ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఈ నివేదికను వెల్లడించింది. ఈ అన్ని రాష్ట్రాలలోని లోక్సభ ఎన్నికల కోసం ఖర్చు పెట్టే డబ్బు ఏమైనా బయటపడిందా తనిఖీలు చేస్తే బయటపడినటువంటి డబ్బు 4,658 కోట్ల రూపాయలు. 4,658 కోట్ల రూపాయలు. ఈ లెక్కల ప్రకారం చూస్తే రోజుకు 100 కోట్ల రూపాయలు.